టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ క్రికెట్లో రారాజు. అతడు బరిలోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. ఇక ఏ ఫార్మాట్ ఆడినా అందులో తన మార్క్ చూపిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఇలా టీమిండియా జట్టుకు దాదాపు 14 ఏళ్లు 3 ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించాడు. కానీ తాజాగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ గత ఏడాది టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. ఇక ఇప్పుడు కేవలం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే ఇప్పుడు రిటైర్ అయిన కోహ్లీ 3 ఫార్మాట్లలోనూ టాప్ లో నిలిచాడు. ఈ విషయాన్ని తాజాగా ఐసీసీ తెలిపింది. ఇక టెస్టులు టీ20ల నుండి రిటైర్ అయినప్పటికీ ఐసీసీ ర్యాంకింగ్స్ లో కోహ్లీ సరికొత్త రికార్డును నెలకొల్పిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 3 ఫార్మాట్లలోనూ 900+ రేటింగ్ పాయింట్లు సాధించిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. తాజాగా ఐసీసీ అంతర్జాతీయ టీ20 రేటింగ్స్ ను అప్డేట్ చేసింది. ఈ అప్డేట్ లో విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ టీ20 రేటింగ్ పాయింట్స్ 897 నుంచి 909 పాయింట్లకు పెరిగింది. దీంతో అతను టెస్టుల్లో 937, వన్డేలో 911, ఇప్పుడు టీ20లో 909 పాయింట్లతో ఉన్నాడు. ఇలా 3 ఫార్మాట్లలో 900+ రేటింగ్ పాయింట్లు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారి ఈ రికార్డు నమోదైంది. ఇదిలా ఉండగా టీ20లో డేవిడ్ మలన్, సూర్యకుమార్ యాదవ్ తర్వాత ఆల్ టైమ్ అత్యధిక టీ20 రేటింగ్ పాయింట్లలో కోహ్లీ 3వ స్థానంలో నిలిచాడు. ఇప్పుడు ఈ పాయింట్స్ తో కోహ్లీ ఏంటి అనేది మరోసారి నిరూపితమైంది.